ఫైనల్లీ విష్లింగ్ క్రియేటర్ ఈవెంట్‌కి నేనైతే ఇలా రెడీ అయిపోయాను. అది నైట్ పార్టీ కాబట్టి నేనైతే బ్లాక్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. బేసిక్‌గా నాకైతే మేకప్ వేసుకోవడం రాదు కాబట్టి నేనైతే ఫేస్‌కి ఏం అప్లై చేయలేదు. జస్ట్ నైట్ పార్టీ అనగానే అందరూ కూడా బ్లాకే ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు కాబట్టి నేను కూడా బ్లాక్ డ్రెస్సే తీసుకున్నాను. అది కూడా లాంగ్‌గా ఉండేలా. అండ్ నా లైఫ్‌లో ఫస్ట్ టైం నేనైతే హీల్స్ వేసుకోవడం, అది కూడా కొంచెం హీలే అనమాట, ఎక్కువగా కాదు. అందుకని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నువ్వు వెనక్కున్నావు, నేను ముందుకున్నాను. ఇక్కడ మాకు ఒక కీ ఇచ్చారు కదా, అయితే ఆ కీ పట్టుకొని వస్తే మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్పారు. బట్ ఇక్కడికి వస్తే ఏం చేశారు తెలుసా, ఆ కీ మీద జస్ట్ మన నేమ్, స్టార్టింగ్ లెటర్ అండ్ ఇనిషియల్ స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో అది రాసి ఇచ్చేసారు అంతే. అదే సర్ప్రైజ్ అనమాట. అక్కడ కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి. సో ఒక ఫ్రేమ్ అయితే ఇచ్చారు. గ్లాస్ ఫ్రేమ్ మీద స్టిక్కర్స్ అన్నీ కూడా మనకి ఏదైతే నచ్చుతుందో దాన్ని మనం ఇలా మేకింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈవినింగ్ 7 అయిపోయింది కదా, సో అందుకని చెప్పేసి కాఫీ తాగుదామని కాఫీ తీసేసుకున్నాము. ఎలాగుంది తాగేసి చెప్పు. అమ్మో పొగలు వచ్చేస్తాయి. షుగర్ తక్కువ అడుగు వేస్తాడు. ఇక్కడ అలాగే చూసుకునే ఉండిపోతారు. ऑरेंज जूस और सिरप के साथ बनता है. అండ్ ఫైనల్లీ అటు ఇటు తిరిగి నా కాళ్ళు అయితే నొప్పి వచ్చేసాయి. అందుకని చెప్పేసి లోపలికి వచ్చి కూర్చుండిపోయాను. ఇక్కడంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారనమాట ఎలా చేయాలి అని. 3 साल की मेहनत है मेरी and this is what it is. So thank you so much everyone. Nation YouTube award of now Garba Chaurasia. అండ్ ఈవెంట్ అంతా కూడా ఫినిష్ అయిన తర్వాత గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇచ్చేసారు. అది పట్టుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాను. 11 అయిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్. ఫైనల్లీ పార్టీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 11 అయిపోయింది. క్యాబ్స్ కూడా ఆ టైంలో అవైలబుల్గా లేవని చెప్పేసి ఆటోలోనే వచ్చేసాము. ఇంటికి వచ్చాక అలా 2 నిమిషాలు మాట్లాడుకొని నేను పడుకుని పోయాము. మార్నింగ్ అసలు నైట్ అంతా నిద్ర పట్టలేదు. మామూలుగా అయితే మనకి ప్లేసెస్ చేంజ్ అయితే నిద్ర పట్టదు కదా, సో అందుకే నాకు నిద్ర పట్టలేదు అనుకుంటే ఏదో ఒక సౌండ్ టక్ 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 అని ఏదో సౌండ్ వస్తూనే ఉంది. నేనేమో జడిసిపోయాను. ఇంకా తర్వాత ఎర్లీ మార్నింగే తను ఫ్లైట్ ఎక్కేసింది, అదే నా రూమ్మేటు. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు 11 o'clockకి చెక్అవుట్ చేసేయాలి. బట్ ఈవినింగ్ ఫ్లైట్, అదే ఆలోచిస్తున్నాం. 11 నుంచి 6:30 వరకు ఎక్కడ ఉండాలో అర్థం కావట్లేదు. 1 డే రూమ్ కదా, సో అందుకనే ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్తామో ఏంటనేది తెలీదు. బట్ నాకైతే ఎండలో ఎక్కడికి తిరగాలని లేదు. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాను. అందుకే ఇగో ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫైనల్లీ బాగా ఎంజాయ్ చేసా. అక్కడక్కడ చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే బాగా ఎంజాయ్ చేసా. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చాము, ఎక్కడో ఇంట్లో ఉండేవాళ్ళం. ఈ విష్లింక్ ద్వారా ఇంతవరకు వచ్చాను. సో గ్రేట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ జర్నీస్ ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మన లైఫ్లోకి వస్తే రావో తెలీదు, బట్ రావాలని కోరుకుంటున్నాను.
కానీ జర్నీ అయితే మాత్రం నాకు నచ్చింది. అండ్ నైట్ పార్టీ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము. అక్కడ ఫుడ్ కానీ అండ్ అక్కడ మనుషులు కానీ అండ్ పార్టీ కానీ అంతా కూడా చాలా బాగా కొంతమంది చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. కొంతమంది అయితే మాత్రం మనకి అసలు అంటే నార్త్ ఇండియన్స్ మనకి తెలీదు కదా, సరిగ్గా మాటలు కూడా లాంగ్వేజ్ కూడా కొంచెం ప్రాబ్లమ్గా ఉందని చెప్పేసి ఎవరు కూడా ఎవరిని టచ్ చేయలేదన్నమాట. అంటే మేము తెలుగు వాళ్ళం నాకు తెలిసి ఒక 7 to 8 మెంబర్స్ వచ్చారు. అందరూ కూడా హిందీ, గుజరాతీ సంథింగ్ అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు అయితే వచ్చారు. బట్ మన లాంగ్వేజ్ ఓన్లీ మనకే తెలుసు, వాళ్ళకి తెలీదు. హిందీ అయితే ఎక్కడైనా మేనేజ్ చేయొచ్చు. హిందీ ఆర్ ఇంగ్లీష్ తెలిస్తే ఎక్కడికైనా సరే మనం వెళ్ళి బతికేయచ్చు. మన ఓన్లీ తెలుగు తెలిస్తే ఓన్లీ మన 2 రాష్ట్రాలకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు కదా. సో అందుకని చెప్పేసి ఒక నాకు తెలిసి 200 మెంబర్స్కి ఎక్కువ వచ్చారు. కానీ ఏంటంటే మన తెలుగు వాళ్ళే కొంచెం తక్కువ అనమాట. యాక్చువల్లీ మన తెలుగు వాళ్ళు కూడా అంతగా విష్లింక్ ఎవరు చేయరు, చేస్తున్నారు కానీ వేలల్లో ఉండుంటారు మేబీ, అందుకని చెప్పేసి చాలామంది రాలేదు. సో ఫైనల్లీ పార్టీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇక అందుకే ఈ ప్యాకింగ్ అంతా చేసేస్తున్నాను, ఇంకెందుకు అయిపోయింది కదా. సో రెడీ అయిపోతున్నాను. ఇంకా కిందన టిఫిన్ చేసేసి 11 o'clockకి ఇంకా చెక్అవుట్ చేసేయడమే. సో చూస్తూ ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.